హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం తాటిపండుతో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా నేనైతే తాటిపండు గుజ్జుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ తాటిపండు గుజ్జు వచ్చేసి నేను 1 కప్పు తీసుకున్నానండి. అలాగే అరకప్పు బెల్లం. ఈ బెల్లం వచ్చేసి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు బియ్యం పిండి. ఈ బియ్యం పిండి ప్లేస్లో మీరు కావాలనుకుంటే బియ్యం రవ్వ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ తాటిపండు గుజ్జు, కొబ్బరి తురుము, బెల్లం, బియ్యం పిండి, ఉప్పు ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఈ పిండిని మనం బెల్లం కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. అలాగే అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నాననిద్దామండి. ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి చూసారు కదా, ఇలా ఉండాలి. ఇక్కడ బియ్యం పిండి ప్లేస్లో మీరు బియ్యం రవ్వ తీసుకున్నట్లయితే కనుక 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. అప్పుడు రవ్వ త్వరగా మెత్తగా ఉడుకుతుందండి. అలాగే పొంగనాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. నేను బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక అరగంట బాగా నానిన తర్వాత మన పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకుందాము. దానికోసం స్టవ్ పైన ఒక గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పొంగనాల్లాగా వేసుకుంటున్నాను. ఇలా పొంగనాలన్నీ వేసేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇలా ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుందామండి. రెండో వైపు కూడా ఒక 10 నిమిషాలు సిమ్లో బాగా వేపుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే తాటి గుంత పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఈ గుంత పొంగనాల్ని బాగా చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటాయండి. అలాగే ఈరోజు తయారు చేసుకుని మర్నాడు తిన్నామంటే ఇంకా రుచిగా ఉంటాయి. చూసారు కదండి, తాటి గుంత పొంగనాల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.